ప్రస్తుతం నేనున్నాను ముంబైలోని థానేలో దాదోజీ కొండదేవ్ స్టేడియంలో. ఇక్కడ ఈరోజు ఐఎస్పిఎల్ సీజన్ 2 అట్టహాసంగా ప్రారంభం కాబోతుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. మనం చూడొచ్చు, అంతా కూడా రిహార్సల్స్ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఐఎస్పిఎల్ మెయిన్ మోటో ఒకటి ఉంది. ఈ ఐఎస్పిఎల్ మెయిన్ మోటో ఏంటంటే, చాలా మంది గ్రామీణ స్థాయిలో అలాగే మండల స్థాయిలో చాలా మంది ప్లేయర్స్ మనం ఇళ్ల దగ్గర చూస్తూ ఉంటాము. గ్రామీణ ప్రాంతాల్లో టెన్నిస్ బాల్తో క్రికెట్ ఆడుతూ ఉంటారు. వాళ్లలో ఉన్న ఆ క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించడం కోసం ఈ ఐఎస్పిఎల్ని స్థాపించడం జరిగింది. ఈ ఐఎస్పిఎల్ ఎప్పుడైతే ఈ ఐఎస్పిఎల్ ప్రీమియర్ లీగ్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఈ గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో వీళ్ళని ఆడిన వాళ్ళందరినీ కూడా ఈ ఫ్రాంచైజ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకొని టీమ్స్ గా ఏర్పడి మ్యాచెస్ నిర్వహించడం జరుగుతుంది. వాటిలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఎవరైతే ఇస్తారో వాళ్ళకి ఇంటర్నేషనల్ టీమ్స్ లో కూడా దక్కే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే మనం చూస్తే ఇక్కడ ఈ టెన్నిస్ బాల్ టోర్నమెంట్ అంటే ఓవరాల్ గా ఈ ఐఎస్పిఎల్ మొత్తం కూడా టెన్నిస్ బాల్ తో నిర్వహిస్తూ ఉన్నారు. మొత్తం 10 ఓవర్ల మ్యాచ్, T10 10 ఓవర్ల మ్యాచ్ అనమాట. సో ఈ 10 ఓవర్ల మ్యాచ్ లో ఎవరైతే బాగా పెర్ఫార్మ్ చేశారో వాళ్ళకి లైక్ వేరే మంచి టీమ్స్ కి రిఫర్ చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. లైక్ స్టేట్ లెవెల్ కావచ్చు, రంజీ కావచ్చు, ఇలా రకరకాల టీమ్స్ కి కూడా వీళ్ళని రిఫర్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఆ ప్రధాన ఉద్దేశంతో ఐఎస్పిఎల్ ని, ఇండియన్ స్పిరిట్ ప్రీమియర్ లీగ్ ని స్థాపించారు. దాంట్లో భాగంగానే సీజన్ 1 అట్టహాసంగా జరిగింది. మొత్తం 6 టీమ్స్ సీజన్ 1 లో పార్టిసిపేట్ చేశాయి. సీజన్ 1 లో 6 టీంలలో టైగర్స్ ఆఫ్ కోల్కతా గెలిచిన పరిస్థితి. మాజీ ముంబై మీద టైగర్స్ ఆఫ్ కోల్కతా గెలిచింది. ఈసారి కూడా మాజీ ముంబైతో ఈ రోజు జరగబోయే ఫస్ట్ మ్యాచ్ లో టైగర్స్ ఆఫ్ కోల్కతా పోటీ పడబోతుంది. మొత్తం 6 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి కాబట్టి 6 టీంల నుంచి కూడా 6 హీరోస్ ఆ టీంలని కొనుగోలు చేయడం జరిగింది. మనం చూసుకుంటే ఫాల్కన్స్ రైజర్స్ హైదరాబాద్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దీనికి ఓనర్ గా ఉన్నారు. అలాగే టైగర్స్ ఆఫ్ కోల్కతాకి సైఫ్ అలీ ఖాన్ అండ్ కరీనా కపూర్ వీళ్ళు ఓనర్స్ గా ఉన్నారు. దాంతోపాటు శ్రీనగర్ కా వీర్ టీమ్ కి అక్షయ్ కుమార్ దీనికి ఓనర్ గా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. అలాగే మనం చూసుకుంటే బెంగళూరు స్ట్రైకర్స్, కేవీఎన్ బెంగళూరు స్ట్రైకర్స్ టీమ్ కి ఓవరాల్ గా అది కన్నడ నాట కేవీఎన్ బెంగళూరు స్ట్రైకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా హృతిక్ రోషన్ దీనికి ఓనర్ గా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు చెన్నై సింగమ్స్ హీరో సూర్య చెన్నై సింగమ్స్ టీమ్ కి ఓనర్ గా ఉన్నారు. అలాగే ఈ 6 కూడా ఎవరైతే మెయిన్ లీడ్స్ ఉన్నారో టీమ్స్ తో, ఈ 6 కూడా ఈ స్టేడియంకి వచ్చి ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సీజన్ 1 లో అంతా కూడా అట్టహాసంగా జరిగిన నేపథ్యంలో సీజన్ 2 కూడా అంతే గ్రాండ్ గా నిర్వహించాలని తలపెట్టిన పరిస్థితి ఆర్గనైజర్స్. దానికి తగ్గట్లే ఏర్పాటు కూడా జరిగాయి. అయితే మనం చూస్తే ఇప్పటికే ఇక్కడ ఈ టోర్నమెంట్ కి సంబంధించి, ఐఎస్పిఎల్ కి సంబంధించి 101 మందికి ఎవ్రీ ఇయర్ 101 మందికి స్టైఫండ్ కూడా ఇస్తూ ఉన్నారు, ₹1,00,000 చొప్పున. అంటే ఎవరైతే ప్రతిభ కనబరిచారో, ఎవరైతే స్ట్రీట్ లెవెల్లో ప్రతిభను కనబరుస్తున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి 101 మందికి ₹1,00,000 చొప్పున ఇస్తూ ఉన్నారు. దాంతోపాటు చాలా మంది ప్లేయర్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళని కూడా వీళ్ళు సెలెక్ట్ చేసి వేరే టీమ్స్ కి పంపించి అంతా కూడా గ్రేడ్ చేసి, అంటే బాగా ఉత్సాహం ఉన్న వాళ్ళకి వాళ్ళు సహాయాన్ని, అంటే డబ్బు పరంగా, ఆర్థిక పరంగా కూడా సహాయం అందిస్తున్న పరిస్థితి. స్ట్రీట్ లెవెల్లో చాలా మంది ఆడతారులే కానీ వాళ్ళకి ఆర్థిక పరంగా సహాయం ఇచ్చే వాళ్ళు ఎవరు ఉంటారు, వాళ్ళకి మంచి నైపుణ్యం ఉంటుంది. అటువంటి వారిని గుర్తించి ఈ ఐఎస్పిఎల్ లో వాళ్ళని వెలికి తీసి వాళ్ళకి మన క్రికెట్ ప్రపంచాన్ని పరిచయం చేసే భాగంగానే ఈ ఐఎస్పిఎల్ నిర్వహిస్తూ ఉన్నారు. సో సీజన్ 2 అయితే అట్టహాసంగా మరి కాసేపట్లో ప్రారంభం అవబోతుంది. ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లు మొత్తం జరిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కాసేపట్లో హీరో రామ్ చరణ్, సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ వస్తారో లేదో తెలియదు కానీ, అంటే జరిగిన ఇష్యూస్ వల్ల అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్ ఈ ఓవరాల్ ఐఎస్పిఎల్ కోర్ కమిటీ మెంబర్ గా ఉన్నారు. సచిన్ టెండూల్కర్ కూడా వస్తారు. అలాగే హీరో సూర్య చెన్నై సింగమ్స్ కి ఓనర్ గా ఉన్నారు. హృతిక్ రోషన్ ఉన్నారు బెంగళూరు స్ట్రైకర్స్ కి. సో వీరంతా కూడా మరి కాసేపట్లో వస్తారు. ఇక్కడ అంతా రిహార్సల్స్ జరుగుతూ ఉన్నాయి. మరి కాసేపట్లో ఈ ఐఎస్పిఎల్ లీగ్ సీజన్ 2 ప్రారంభం కాబోతుంది.